నమస్తే, నేను మధు. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయ్. సో ఆవిడ తిరుపతికి వెళ్ళి అక్కడ వివాదాలు జరిగిన విషయం కూడా, వార్తలకు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఫేమ్ తనూజ, దివ్యల మాదిరి అండ్ అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ కూడా వీళ్ళతో పాటు కలిసి వెళ్ళడం అయితే జరిగింది. మరి అక్కడ తిరుపతిలో తనూజ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? మరి బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్తున్నారు. అక్కడ ఏదో ఒకటి వార్త వైరల్ అవుతూనే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న చూస్తే గీతూ రాయ్ ఆవిడ కూడా తిరుమలకు వెళ్లారు. అక్కడ ఫోటోలు అవి ఇవి దిగి కొన్ని వివాదాలకు దారి తీసాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ తనూజ, దివ్యల మాదిరి వారితో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా వెళ్లారు. అయితే అక్కడ తనూజ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు, కేక్ కట్ చేయించారని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అందులో నిజం ఎంతుంది సార్? ఇలా తిరుపతి పైన కేక్ కట్ చేయించడం కరెక్టే అంటారా? తిరుమల క్షేత్రం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవము. అంటే ఈ కలియుగంలో ప్రత్యక్షంగా అక్కడ కొలువై ఉన్నాడు. మన కష్టాలను కోరికలను తీర్చడానికి అని విశ్వసిస్తూ ఉంటారు. సహజంగా ఆ హిందువులు అంటే కొంచెం అది ఎంతో విశిష్ట ప్రాశస్త్యం ఏంటంటే పూరి జగన్నాథ్ ఆ ప్రాంతానికి ప్రశిస్తూ కొంతవరకు ఇండియా నుంచి అన్ని దేశాల నుంచి వెళ్తారు. అట్లనే తిరుపతి. ఇంకా తిరుపతి అయితే భారతదేశంలో మొత్తం ప్రతి హిందువుడు, భారతదేశం అవతల ఉన్న హిందువులైనా ఖచ్చితంగా వెళ్ళే క్షేత్రం. మిగతా మనం ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి, అక్కడ యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి, ఇంకో యాదగిరి లక్ష్మణ స్వామి ఇంకో దగ్గర, ఇట్లా రకరకాలు ఉన్న వెంకటేశ్వర స్వామి మాత్రం కేవలం తిరుమలకే ప్రశస్తి. అక్కడ వెంకటేశ్వర స్వామి మధ్య దేశం మొత్తం కొలుస్తారు. ఆ పవిత్రతను కాపాడడానికి కొన్ని నియమాలని మనం పెట్టుకున్నాం. ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ కొత్తగా తయారైనటువంటి రీల్స్ అని ఒక సాంప్రదాయాన్ని తిరుమల క్షేత్రంలో రీల్స్ చేయడం కానీ, విన్యాసాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిషేధించబడింది, బ్యాన్ చేయబడింది. అట్లాంటివి కూడా తిరుమల క్షేత్రం యొక్క ప్రాశస్తిని కానీ, లేదా తిరుమల దేవుని యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రాశస్తిని కానీ కించపరిచేలా, ఎంటర్టైన్ చేసేలా ఈ రీల్స్ చేసే విధానాన్ని బ్యాన్ చేశారు. దాంతోపాటు సహజంగానే మొదటి నుంచి ఉన్నటువంటి ఏంటంటే అక్కడ అన్యమత సాంప్రదాయాలు పాటించొద్దు, మత్తు పానీయాలు స్వీకరించవద్దు, డ్రగ్స్ స్వీకరించవద్దు, మాంసాహారం భుజించవద్దు. ఇదంతా కూడా తిరుమలకు అప్లికేబుల్. తిరుమల అంటే కేవలం దేవుడు గుడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ ప్రాంతం కాదు, 7 కొండలు మొత్తం కూడా తిరుమల క్షేత్రంగా భావిస్తారు. ఇవంతా కూడా టీటీడీ తిరుమల దేవస్థానం యొక్క ఆధీనంలో ఉంటుందంటే అలిపిరి దగ్గర నుంచి ప్రారంభం అవుతే అక్కడి నుంచి తిరుమల క్షేత్రం దాకా అంతా కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. కానీ తెలియక కొందరు, తెలిసి కొందరు, మొన్న మనం చూసాం గీతూ రాయ్ అనేటువంటి మన ఇన్ఫ్లుయెన్సరు, ఆమె అక్కడికి వెళ్ళి సినిమా పాట రీల్గా చేసింది. పైగా ఆమె దాన్ని తప్పుగా భావించలేదు, ఇంకా ఏదో ఆమె రిగ్రెషన్ అయితే ప్రకటించలేదు. ఆమె మీద చర్యలు తీసుకుంటారని కూడా తెలుస్తుంది. అంతకుముందు ఒక వెడ్డింగ్ ప్రీ షూట్ కూడా చేశారు అక్కడ తమిళియన్స్. కదా వాళ్ళు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు, తెలియక మేము చేశాము అని క్షమించండి అన్నారు. సరే, అంతకుముందు ఒకసారి శివజ్యోతి అని మన టీవీ యాంకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా అందరికి తెలిసిందే, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళకైతే ఇంకా బాగా సుపరిచితురాలు. ఆమె తెలుసో తెలియక ఆ దేవుడి ప్రసాదాన్ని నేను ఏదో రిచెస్ట్ బెగ్గుర్ అంటూ కూడా ఆమె ఏదో తెలియని వాక్యంగా చెప్పింది. వాస్తవానికి ఏంటంటే ఆమెకు అవగాహన లేకపోవడం వల్ల ఆ పదాన్ని వాడింది. ఎందుకంటే తిరుమల దర్శనం కోసం వెయిటింగ్లో ఉన్నప్పుడు ఆకలికి కానీ ఇట్లాంటి అవసరాలు ఉంటాయని చెప్పేసి ప్రసాదాలు ఉచితంగా పెడుతుంటారు అక్కడ. ఎవరికి తోచింది వాళ్ళంటే కొన్ని మనకు అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, స్వామీజీ మఠాలు ఉన్నాయి, వాళ్ళు కానీ తిరుమల క్షేత్రం వాళ్ళు కానీ పులిహోరాను, దద్దోజనము, ప్రసాదమే కాస్త ఎక్కువ పరిణామంలో పెడుతుంటారు. అది ఫ్రీ దర్శనంలో పెడతారు, టికెట్ దర్శనంలో పెడతారు. 500 టికెట్ అయినా 5000 టికెట్ అయినా ఏ టికెట్ దర్శనం కాడికైనా ఫెసిలిటీ ఉంటుంది, వెయిటింగ్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కానీ ఆమెకు తెలియక ఏం చేసింది అంటే అది ఎవరో పెడుతుంటే అడుక్కొచ్చుకున్నానన్న ఫీలింగ్లో ఉంది. కానీ అందరికీ పెడతారన్న విషయం ఆమెకు తెలియదు. సో అట్లేదో అన్నింది. మొత్తం మీద అయితే శివజ్యోతి గారు కూడా ఆమె రిగ్రెషన్ ప్రకటించింది. ఇప్పుడు ఆ గతంలో ఈ దివ్యల మాధురి కూడా గతంలో ఆమె అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు, అక్కడే ఆమె
ఆ దువ్వాడ శ్రీనివాస్తో వెళ్ళడం, వాస్తవానికి వాళ్ళైతే అప్పటికి ఇంకా దంపతులు కాదు, అప్పుడే వివాదాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తనుజతో వెళ్ళి అదేదో ఫోటోలకు పోజులు ఇచ్చారని, మరి ఆమె కేక్ కట్ చేసిందని వార్త అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది, కానీ నాకు ఎక్కడ నిరూపణ అయితే లేదు. సరే ఏం చేసినా ఫోటోలకు పోజులు ఇవ్వడము, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అయితే నిషేధమే. ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్స్, పాపులర్ పీపుల్. అయినా కూడా ఇంకా పాపులారిటీ ఎందుకు రావాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అంటే అవగాహన లోపమే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మన హిందూ మతంలో ఇట్లాంటి పనిష్మెంట్కి కఠినమైన శిక్షలు లేవు. అదే అన్య మతస్థులు అయితే కఠినమైన శిక్షలు ఉంటాయి, భయం ఉంటుంది ఒంట్లో, అలాగే భయం పుట్టుకొస్తుంది. కానీ ఇలా అలా కాదు కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి, పైగా వాళ్ళు అతిగా వాదించడం దానికి మళ్ళీ మీరు చేస్తే తప్పే ఉంటే అనడం. రీతురాయ్ చూసాం, ఆయన ఏదో వచ్చిన దాన్ని మీరు పెద్దగా చేశారైంది అన్న రేంజ్లో మాట్లాడేది, కంటే అయ్యయ్యో నేను తప్పు చేశానని మాత్రం అనలేకపోయింది. సో ఇట్లా తరచూ జరుగుతూనే ఉన్నాయి. మరి తిరుమల దేవస్థానం ఎప్పుడు ఏ చైర్మన్ ఉన్నా దాని గురించి అయితే ఎప్పుడు కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నా కూడా కొన్ని ఆడపాడదాపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అక్కడ సెలబ్రిటీ కనపడగానే, సినిమా తారాలు కనపడగానే ఎగబడడం కానీ, వాళ్ళు వీడియోలు తీయడం, వాళ్ళు ఫోటోలు దిగని ప్రయత్నం చేయడము, ఆ తొందరలో వీళ్ళు తెలిసో తెలియక ఏదన్నా మాట్లాడడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా అవేర్నెస్ అయితే రావాలి వీటి విషయంలో, కఠినమైన నియమాలు అయితే ఉండాలి. ఖచ్చితంగా అక్కడ అన్యమత సాంప్రదాయాలు పాటించొద్దు. ఆగమ శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి దేవాలయంలో ఎక్కడ ఏం జరగాలో ఆ విధంగానే జరగాలి. పవిత్రంగా అక్కడికన్నా అక్కడ కొంచెం ప్రశాంతంగా అక్కడైనా ఉండగలిగితే మనకు తృప్తి ఉంటుంది. ఎట్లాగో నిజ జీవితంలో చాలామంది అందరం బిజీ. అదే ఇప్పుడున్న తనుజ కానీ, దివ్యల మాధురి కానీ, లేదా రైతురాయిలంతా కూడా బయట ప్రపంచంకి వస్తారికే మళ్ళీ అవే ఫోటోలు, అవే సెల్ఫీలు, అవే రీల్స్, బిజీగా ఉంటారు. కనీసం దేవుని క్షేత్రం దగ్గర అయినా దైవ చింతన, భక్తి భావన, ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది. మీరుంటారు, మీతో పాటు అక్కడ మిగతా వాళ్ళంతా ఆధ్యాత్మిక కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ ఆధ్యాత్మిక ఏకాగ్రత డిస్టర్బ్ చేయకుండా ఉండేలా ఇలాంటి సెలబ్రిటీస్ కూడా కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ సార్ చాలా మంది భక్తులు, అది సెలబ్రిటీలు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే తిరుపతికి వెళ్ళేది ఎందుకు, మన కష్టాలన్నీ ఆ స్వామి వారికి చెప్పుకొని ప్రశాంతంగా బయటికి రావడానికి. సో ఒక ప్రశాంతత కోసం వస్తూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకి తెలుసో తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించాలి సార్, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న అవగాహన అయితే అక్కడ కల్పించాలి కదా సార్. మరి అదెందుకు చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా అంటే మీరు ఇలా కూర్చోవాలి, ఇలా నిలబడాలి, డూ ఆర్ డూ నాట్ లిస్ట్ అనేది ప్రత్యేకంగా ఉండక్కర్లేదు. మనకు సివిక్ సెన్స్, మనం అక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము, ఎలా ఏంటి అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా అక్కడ తిరుమల క్షేత్రం చెప్పులు కూడా తీసుకుని తిరగకూడదు అంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ డైలీ అలవాటు, కొంచెం లోపల వరకు అయితే కాకుండా బయట వరకు అయితే తిరుగుతుంటారు. మనకు అనిపించాలి ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అని అనిపించాలి. తరచూ చెప్తూనే ఉంటారు దేవాలయాల్లో, మన ఇంట్లో మైకులలో చెప్తూనే ఉంటారు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఆ నామస్మరణ చేసుకొని చెప్తుంటే, దేవక్షేత్రంలో ఎక్కడ వెళ్ళినా కూడా, మన సహజంగా మామూలు టెంపుల్కి వెళ్ళినా కూడా సెల్ ఫోన్లు పక్కకు పెట్టండి అంటాడు, ఫోటో తీస్తుంటే ఫోటో తీయకూడదండి అంటుంటారు. అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. బట్ ఎవరికి వాళ్ళకి రావాల్సిందే. దేవాలయాలు చెప్పడం కన్నా, కమిటీలు చెప్పడం కన్నా, ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తూనే ఉన్నారు. బట్ ఇంకా మనకు ఉంటే కానీ కంట్రోల్ అవుతుంది అది. సో ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలే కాదు, నార్మల్ ప్రజలు కూడా అసలు తిరుమలలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న ఒక అవేర్నెస్ లేకుండా ఇష్టానుసారం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని ఒక అవగాహనతో వెళ్ళి అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకొని, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం చాలా బెటర్. సో ఈ విధంగా అయితే మీరు ఏ పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా సరే ప్రశాంతతను అయితే మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.